హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఒక నిమ్మకాయ, అలానే కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఫిష్ని తీసుకోవాలి. ఫిష్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి. క్లీన్గా ఇలా వైట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకి పట్టేట్లాగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి మైదా కానీ రైస్ ఫ్లోర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేస్తలేను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 minutes వదిలేద్దాం మ్యారినేషన్కి. పీసెస్కి కారం ఉప్పు మంచిగా అంటుతాయి. ఇలా మొత్తం కలుపుకోవాలి. పీసెస్కి బాగా ఉప్పు కారం పట్టేట్లాగా. ఇప్పుడు ఒక 2 minutes వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక పెన్నం పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్కి కొంచెం ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఇప్పుడు వేడెక్కింది కదా, మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఫిష్ను దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు 2 sides మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మంచిగా కాలినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. అలానే మిగతా అన్నిటిని కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం.